అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతికి ఇక్కడికి విచ్చేశారు చాలామంది ఆడబిడ్డలు. ఈ బతుకమ్మ పండుగని 9 రోజుల పాటు ప్రతి సంవత్సరం ఈ వేదిక మీద ఆడబిడ్డలందరూ వచ్చి ఆనందంగా, సంతోషంగా, సంబరంగా బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి కావలసిన అన్ని సదుపాయాలని, అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మ పండుగ బతుకు విలువను తెలిపే పండుగ, బతుకునిచ్చే పండుగ, బతుకరం ఎలాగో చెప్పే పండుగ. తీరొక్క పువ్వు కలిపితే బతుకమ్మ ఎట్లా అవుతుందో జీవితంలో ఉండే ఎన్నో ఎమోషన్స్ కలిపితేనే బతుకు. ఎప్పుడు ఒకటేసారి ఆనందాలు ఉండవు, ఎప్పుడు ఒకసారి విషాదాలు ఉండవు. ఈ మధ్యలో చాలా ఉంటాయి. ఆనందము, విషాదం అనేది ఒక గడియారంలోని పెండ్యులం లాంటిది అయితే ఆ పెండ్యులం మధ్య ఉండేవే చాలా భావోద్వేగాలు, ఎన్నెన్నో ఎమోషన్స్. అలాంటి ఎమోషన్స్ అన్నీ కలిపితేనే ఒక్క బతుకు, ఒక్క జీవితం. జీవితం దేవుడిచ్చిన వరం. దీన్ని కాపాడుకోవాలి, పెంచుకోవాలి, పోషించుకోవాలి. దాన్ని చాలా జీవితాన్ని ఎంత ప్రేమిస్తే అది మనల్ని అంత ప్రేమిస్తుంది. పోయేదేముంది డ్యూడ్, ప్రేమించి చూడండి, జీవితం మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తుంది. అందుకే దయచేసి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్యలు చేసుకోవడమో లేదా జీవితాన్ని ఇక నిరాశపడడమో, జీవితం ఇక ఎందుకు మాకు పనికి రాదని అనుకోవడం కాకుండా బతకాలి, బతికించాలి, అందరి బతుకుతో పాటు మనం కలిసి బతకాలి. సో ఇలాంటి గొప్ప సందేశాన్ని ఇచ్చే పండుగే బతుకమ్మ పండుగ. ఇది పూల పండుగ మాత్రమే కాదు, ఆడబిడ్డల పండుగ మాత్రమే కాదు, చెరువుల పండుగ, అలాగే ప్రకృతి పండుగ, అనుబంధాల పండుగ మాత్రమే కాదు, బతుకు విలువను తెలిపే పండుగ. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ రవీంద్ర భారతి ప్రాంగణానికి ఒక గమ్మత్తైన అతిథి మనకి ఇక్కడికి ఇచ్చేశారు. ఆ గమ్మత్తైన అతిథి ఎవరంటే మనం ఆశ్చర్యపోతాం. మనం ఇంతసేపు బతుకు గురించి మాట్లాడాం, కానీ బతుకుని ఎండ్ చేసి మనకు ఎండ్ కార్డు వేసి, శుభం కార్డో లేకపోతే ది ఎండ్ అనే కార్డు వేసి మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్ళడానికి ఉండే సమవర్తి యమధర్మరాజు ఆ గెటప్లో ఇవాళ మనకు ఒకరు వచ్చారు. ఒక్కసారి వారిని చూద్దాం. ఎందుకంటే ఇది ఆయన ఏం చెప్తారో విందాం. యమధర్మ బతుకు విలువలు తెలిపే పండుగ దగ్గరికి పచ్చగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంబరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, జీవితంలో ఆనందాన్ని విరిసే విధంగా, పూలలాగా నవ్వే విధంగా గడపాలి అనే సందేశాన్ని చెప్పే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా యముడు ఈ ప్రాంగణానికి రావడమేలా, వచ్చెను పో, ముసుగు వేసుకోనేలా, వేసుకొనను పో, లోపల ఉండనేలా ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకున్నాడు, ఏంటి సంగతి, ఏం చెప్తాడో విందాం. నా ఉద్దేశంలో అయితే ఈ యముడు ఎందుకు వచ్చి ఉన్నాడంటే బతుకు విలువ తెలియజెప్పడానికి వచ్చాడు. ఆయనకి వీళ్ళందరూ చూసిన తర్వాత ఇక్కడ జరిగే ఆనందాన్ని, సంబరాన్ని, ఆ పూల పండుగని, ఆడబిడ్డల్లో ఉండే ఆనందాన్ని చూసిన తర్వాత బతుకు విలువ ఆయనకు కూడా తెలిసి వచ్చింది. అలాగే బతుకు విలువ తెలియడం కాదు, ఎవరెవరైతే ఉన్నారో అయ్యా మీకు ఈ నెల మీద పుట్టించిన విలువ గొప్పది, ప్రతి ఒక్కడూ కారణ జన్ముడే. ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే కాదు, ప్రతి మనిషి, ప్రతి జీవి ఈ నేల మీద ఉద్భవించిందంటే అది ఖచ్చితంగా కారణ జన్ములే. అందుకని ఆ కారణాన్ని నిర్ధారించుకునేంత వరకు, సాధించేంత వరకు, జీవితాన్ని సార్థకం చేసుకునేంత వరకు మీరు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదు. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, సవాళ్ళు వచ్చినా ఎదుర్కొందాం, నిలబడదాం, కలబడదాం, జీవితాన్ని ప్రేమిద్దాం, జీవితాన్ని ఆస్వాదిద్దాం, బతుకుని పూలమయం చేసుకుందాం. పూలమయం కాకపోయినా ముళ్ళలాగా ఉన్నప్పటికీ ఆ ముళ్ళ బాటను దాటిన తర్వాత వచ్చే పూల బాట కోసం మనం పయనిద్దామనే ఒక ఆశావాద దృక్పథాన్ని, ఒక పాజిటివ్ వ్యూ ఆఫ్ లైఫ్ని చెప్పగలిగే సందర్భం ఇది. సో అందుకని ఒక్కసారి వారిని చూద్దాం, మనం ఆహ్వానిద్దాం. తెలంగాణ ప్రజలకు మరియు భూలోక వాసులకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. బ్రతకండి, సాధించండి. ఏదైనా మనిషి తలుచుకుంటే సాధించలేదు ఏదీ లేదు. అంతేగాని ఆత్మహత్యలు చేసుకుంటాం, అది చేసుకుంటాం, ఇది చేసుకుంటాం అని చేసే అవసరం లేదు. మీరు హాయిగా ఉండండి, మా లోకానికి మాత్రం మీరు రాకండి.
ఈ లోకానికి కొన్నిసార్లు మేము వచ్చి చూసిపోతూ ఉంటాం ఈ బతుకమ్మను. నాకు బహు బాగా నచ్చుతున్నది ఈ బతుకమ్మ పండుగ. ఆహో, ఈ రవీంద్ర భారతి సమక్షంలో శ్రీ మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పండుగలన్నింటినీ శిరస్సు వంచి మేము నమస్కరిస్తున్నాం. ఎల్లప్పుడూ ఇలాగే జరగాలని కోరుకుంటూ మీ యముడు ఈ మహోయమ బంబోల చెంబ. ఒక చిన్న డైలాగ్. యమహోయమ మతి తప్పినదా మదమెక్కినదా, ధర్మాసనం స్పర్శించడానికి అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా. ఎంత అహంకారం, ఎంత ఖండ కావాలము తుచ్చమానవ. తప్పు చావు జబ్బు చావు అప్పు చావు తప్పు చావు చచ్చములో దేవుడు అని మీరెక్కడ. కానీ ఇప్పుడు ఎల్లకాలం ఇక్కడే ఉండాలి, బాగుండాలి, 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటూ మీ యముడు యమహోయమ. ఇది ఈ డైలాగ్ దేంట్లోదంటే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ హీరోగా నటించిన మోహన్ బాబు ఇతర పాత్రలు నటించిన యమదొంగ సినిమాలోది. సో దీనికోసం దీనిలో వాళ్ళందరూ కూడా వాయిస్ యాక్టర్స్. దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఎక్సెల్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ డబ్బింగ్, వాయిస్ ఓవర్ అండ్ వాయిస్ యాక్టింగ్ అనే స్కిల్లో అత్యంత అద్భుతంగా నైపుణ్యాన్ని సాధించిన వాళ్ళు. 60 రోజులు 90 రోజుల పాటు శిక్షణ పొందిన చక్కని కళాకారులు మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా ఏర్పాటు చేసిన డబ్బింగ్, వాయిస్ ఓవర్, వాయిస్ యాక్టింగ్ శిక్షణా శిబిరంలో ట్రైనింగ్ అయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ వినోద్ దీనికి అందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు. ఇక్కడ పక్కనే ఉన్నాడు వినోద్. హీఈస్ మిస్టర్ వినోద్, పూసపాటి వినోద్. సో తను వీళ్ళందరికీ వాయిస్ ఎలా చెప్పాలి, మాడ్యులేషన్ ఎలా ఉండాలి, లాంగ్వేజ్ ఏంటి, ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలనే విషయాలను చెప్తూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఒక వినూత్న పథకాన్ని చేపట్టడం జరిగింది. ఏంటంటే డబ్బింగ్ లైవ్ షో. సో జనరల్గా సినిమాలో డబ్బింగ్ ఎట్లా చేస్తారంటే సినిమా నిర్మాణం అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో వాయిస్ని మళ్ళీ ఆ ఆర్టిస్ట్ చేత చెప్పిస్తూ లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత చెప్పిస్తూ లిప్ సింక్ అయ్యేలాగా ఆ రెండింటిని రికార్డ్ చేస్తారు. విజువల్ని, వాయిస్ని రెండింటిని రికార్డ్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ కొత్త ప్రయోగం ఏం చేశామంటే అరుంధతి సినిమాతో చేశాం, మగధీర సినిమాతో చేశాం, బాహుబలితో కూడా చేశాం. ఏంటంటే ఇవి ఎలా చేశామంటే అక్కడ స్క్రీన్ మీద విజువల్స్ నడుస్తున్న టైంలోనే ఇక్కడ డబ్బింగ్ని మొత్తం అంటే సినిమా డైలాగును ఒక్కొక్క పాత్రని వీళ్ళు డైలాగులు బట్టి కొట్టేస్తారు మొత్తం. ఇప్పుడు బాహుబలి అనుకో ఉంటుంది, శివగామి క్యారెక్టర్ ఉండే డైలాగులు మొదటి నుంచి చివరి వరకు సినిమాలో ఎక్కడెక్కడైతే వస్తాయో ఆ డైలాగులన్నీ ఒక ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ దాన్ని మొత్తం మననం చేసుకుంటాడు. అలాగే ప్రతి ఒక్కరు బాహుబలి, అమరేంద్ర వర్మ వీళ్ళందరి క్యారెక్టర్స్, అలాగే బిజ్జల దేవ వీళ్ళందరి క్యారెక్టర్స్. సో వారు అక్కడ క్యారెక్టర్ సీన్ ప్రకారం వస్తున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండి ఆ గెటప్పుల్లో మళ్ళీ చేస్తారు. దీన్ని మనం ఈ ప్రయోగాన్ని అంటే లైవ్ డబ్బింగ్ షో అన్నాము. లైవ్ అంటే అక్కడ జరుగుతుంటుంది, డబ్బింగ్ అవుతుంది. అంటే మొత్తం టోటల్ టైం ఎంత ఉంటుందో సినిమా డ్యూరేషన్, ఆ డ్యూరేషన్లోనే మొత్తం డబ్బింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. ఈ ప్రయోగాన్ని భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఇదే రవీంద్ర భారతి వేదిక మీద మెట్ట దగ్గర ఆ ఓపెన్ అంటే ప్రధాన మందిరంలోకి వెళ్ళడానికి ఉండే మెట్ల దగ్గర ఈ నిర్మాణం చేసి దీన్ని ఒక ఓపెన్ థియేటర్లో ఇది పెర్ఫామ్ చేయడం జరిగింది. దీనికి అత్యంత అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. సో ఆ క్రమంలోనే ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా ఆ యమపురి నుంచి యముడు చూసి పైనుంచి చూసి అరే ఇక్కడ రవీంద్ర భారతి ఇంత వెలుగులేంటి, ఈ జిలుగులేంటి, ఈ నవ్వులేంటి, ఈ పాటలేంటి, ఈ సంబరాలేంటి, ఉయ్యాల పాటలు, బతుకమ్మ పాటలు, రాములా అనే పాటలు, ఈ పాటలు విని ఆ పైనుంచి ఇక్కడి దిగి వచ్చి యమపురి నుంచి ఏకంగా రవీంద్ర భారతికి వచ్చి ఇక్కడ వీళ్ళని చూసిన తర్వాత బతుకు విలువ ఏంటో తెలిసి, బతుకు అర్థమేంటో తెలిసి, బతుకు గొప్పతనం ఏంటో తెలిసి బతుకమ్మ చెప్తున్న సందేశాన్ని విని ఈరోజు మనకి బతుకు బతికించు అనే నినాదాన్ని, బతుకు జీవించు ఆనందించు, ఈ లోకంపై ఉన్నంతకాలం సంతోషంగా ఉండు మానవా అనే ఒక చక్కని సందేశాన్ని బతుకమ్మ సందర్భంగా ఈ ప్రధాన పాత్ర ద్వారా మనకు అందిస్తున్నారు. సో ఒక్కసారి మీ పేరే కృష్ణగిరి ఈ కళాకారుడు వాయిస్ ఓవర్ యాక్టింగ్, వాయిస్ యాక్టర్, కేవలం వాయిస్తో మాత్రమే కూడా గెటప్లో కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసాడు.
కృష్ణగిరికి అండ్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ వినోద్కి అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆర్టిస్ట్ అందరూ కూడా డబ్బింగ్ వాయిస్ ఓవర్ యాక్టర్స్ ఎవరితో ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో అలాగే నేర్చుకున్న వారితో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకుదాం, బతుకమ్మ పండుగని ఆస్వాదిద్దాం. మనం ఉన్నంతకాలం కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, సమస్య వచ్చినా, సవాళ్ళు వచ్చినా బతికి చూపిద్దాం. బతుకు యొక్క విలువని చెబుదాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గునుగు పువ్వు ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. ఒక్క నిమిషం చూడండి, ఇటు పక్కకు జరిగింది, ఇటు చూడండి, ఇటు రండి. ఈ గునుగు పువ్వు తల్లితో పాటు అంటే చెట్టుతో పాటు ఉండడం అంటే తల్లితో పాటు ఉన్నట్టే లెక్క. తంగేడు పువ్వు తల్లితో పాటు ఉండడం, తంగేడు పువ్వు ఇవన్నీ కూడా చెట్టుతో పాటు ఉంటే తల్లితో పాటు ఉన్నట్టు లెక్క. పేగు తెంచుకొని మనిషి ఎట్లయితే బయటకు వస్తాడో ఈ పువ్వులు కూడా తల్లి నుంచి వేరైన తర్వాత కూడా నిలబడ్డాయి. మిగతా వాళ్ళైతే ఏం చేసి మిగతా పువ్వులన్నీ ఏం చేస్తాయంటే తొందరగా వల్లిపోతాయి, అవి వాడిపోతాయి. అవి ఒక్కరోజు కాగానే మొత్తం ఇక ప్రాణమంతా కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాయి. బట్ ఇవి వైల్డ్ ఫ్లవర్స్. తెలంగాణ జాతిలో అత్యంత అద్భుతంగా నిర్వహించబడుతున్న ఈ బతుకమ్మ పండుగ చెప్తున్న గొప్ప జీవన సందేశం ఏంటంటే, అమ్మ నుంచి దూరమైన, నీకు కావలసిన ఆహార సదుపాయాలు లేకపోయినా, నీరు దొరక్కపోయినా నిలబడదాం, గెలుద్దామని 9 రోజుల పాటు ఇది ఏమాత్రం జవత్సత్వం తగ్గకుండా తలెత్తి నిలబడి చెప్పగలిగిన సందేశం ఈ గునుగు పూలు చెప్తున్న సందేశం. నేను జనరల్గా మనం తలడిల్లిపోతాం. అమ్మ నుంచి దూరమైన అంటే తలడిల్లిపోతాం. తిండి లేదంటే తలడిల్లిపోతాం. ఆహారం లేదు, నీరు లేదంటే అలసిపోతాం, నీరసపడిపోతాం, నిర్వీర్యం అయిపోతాం. అయినా పర్లేదు, నిర్వీర్యం కావద్దు. సంకల్పం, దృఢ దీక్ష, మానసికంగా మనల్ని మనం సన్నద్ధం చేసుకొని బతుకుదాం, గెలుద్దాం, నిలుద్దాం. 9 రోజుల పాటు ఇది ఏమాత్రం చెలించకుండా అదే స్ట్రాంగ్గా, అంతే స్ట్రాంగ్గా ఈ గునుగు పూలు ఉంటాయి, సీతజోడ పూలు ఉంటాయి, అలాగే ఈ బంతి పూలు కూడా ఏమాత్రం తగ్గవు. వాటి బాడీ తగ్గదు, వాటి వాసి తగ్గదు, అవన్నీ కూడా ఇట్లా ఉంటాయి. ఇవన్నీ ఈ బతుకమ్మ పూలు చెప్పకనే చెబుతున్న గొప్ప జీవన సందేశం మానవాళికి, మనందరికీ. ఇది తెలంగాణ జనజీవన తాత్వికత. ఈ జనజీవన తాత్వికతని ఈరోజు చెప్తున్న సందర్భంగా అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే.